హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే మనకి 1.272727 సో ఆన్ దీనిని p/q రూపంలో రాయగా అని అంటున్నాడు. ఇది 9th క్లాస్ 23 పేజ్ నెంబర్ లో ఉన్న క్వశ్చన్. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఈ విధంగా కంటిన్యూ చేస్తూ ఆవర్తనం అవుతూ ఉన్నాయని అనుకోండి, అప్పుడు దాన్ని ముందు మనం బార్ రూపంలో మనం రాసుకోవాలి. యాక్చువల్గా క్వశ్చన్ లో మనకి బార్ చేసి ఇచ్చిస్తే పర్వాలేదు, ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి మనమే బార్ పెట్టాలి. 1 పాయింట్ తర్వాత ఉండే 27 ఆ విధంగా 27 అనేది మనకి కంటిన్యూ అవుతూ వస్తుంది కాబట్టి 27 పైన బార్ పెట్టాలి. ఇది మనకి ఇప్పుడు క్వశ్చన్ గా మనం భావించాలి. దీన్ని మనం p/q రూపంలో రాయాలి. p/q రూపంలో రాయాలి అంటే బారు పాయింట్ ఆ రెండు ఉన్నాయన్న విషయం మర్చిపోయి మొత్తం నెంబర్ రాసేయండి. 127 అందులో నుంచి మైనస్ చేయాలి. ఏమిటి మైనస్ చేయాలి? బార్ లేకుండా ఎంత నెంబర్ అవుతుందో అదంతా మైనస్ చేయాలి. బార్ లేకుండా కేవలం ఒకటి మాత్రం అనుకుంటే ఒకటిని మైనస్ చేయాలి బై ఇప్పుడు కిందన డినామినేటర్ హారంలో పాయింట్ తర్వాత ఉన్నదాన్నే మనం లెక్కల్లోకి తీసుకోవాలి. మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న పూర్ణాంక భాగం అవసరం లేదు, రైట్ సైడ్ ఉన్నదే కావాలి. బార్ కిందన ఎన్ని అంకెలు అయితే ఉంటాయో, ఎన్ని డిజిట్స్ ఉంటాయో అన్ని 9లు పెట్టాలి. బార్ కిందన 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 9లు. అలాగే పాయింట్ తర్వాత బార్ కింద అంటే బార్ లేకుండా ఉన్న నెంబర్స్ చూడాలి. ఒకవేళ బార్ లేకుండా ఎన్ని అంకెలు అయితే ఉంటాయో అన్ని 0లు రాయాలి. ఇక్కడ పాయింట్ తర్వాత బార్ లేకుండా ఒక్క అంకి కూడా ఇక్కడ నీకు లేదు కాబట్టి ఇక్కడ నువ్వు 0 రాయవలసినటువంటి అవసరం అయితే లేదు. ఇప్పుడు ఇదే నీకు ఫైనల్ ఆన్సర్ అవుతుంది. 127 నుంచి 1 తీస్తే 126/99. ఇప్పుడు ఇది దేంతోనైనా డివైడ్ అవుతుందేమో చూడాలి. ఈ రెండు కూడా 9 తో డివైడ్ అవుతాయి. 9 11s 9 14s 49s 126 కాబట్టి 9 14s 126. ఇప్పుడు రెండు డివైడ్ అయినగా ఫైనల్ గా ఏం మిగిలింది? 14/11 అనేది మిగిలింది. కాబట్టి మనకు కావాల్సినటువంటి ఫైనల్ ఆన్సర్ 14/11. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.